మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్టకు పూజ. కర్నూలు జిల్లా మదికెర మండలం పెరవలి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పూతల పురుషోత్తం చౌదరి ఎన్టీఆర్ స్టేజీకు పూజలు చేయించడం జరిగింది. ఇది కేవలం గ్రామ ప్రజల కోరిక మేరకు చేస్తున్నామని, అలాగే ఈ విగ్రహ ప్రతిష్ట మార్చి 9వ తారీఖున అతిరథ మహారథులతో స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, డిప్యూటీ మాజీ సీఎం కేఈ కృష్ణమూర్తి, భరత్ ఇంకను ఎందరో ఆ తర్వాత మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొని గొప్పగా జయప్రదం చేస్తారని మాజీ జెడ్పీటీసీ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆయన విగ్రహం ప్రతిష్ట కోసం ప్రజల కోసం మనమంతా కలిసికట్టుగా విగ్రహం ఏర్పాటు చేయడానికి మేమంతా మా గ్రామ ప్రజల కోరిక మేరకు నెరవేర్చడం జరుగుతుంది. ఈరోజు విగ్రహం తెనాలి నుంచి తెప్పించాము. ఎందుకంటే రామారావు గారు అంటే ప్రజల గుండెల్లో నిద్రపోయిన మనిషి, ఎప్పటికీ బీద ప్రజలు ఆశా జ్యోతి ఆయన. అటువంటి ఏర్పాటు చేస్తుంటే ఈరోజు చాలామంది సంతోషిస్తున్నారు. ఈరోజు 1983లో పార్టీ స్థాపించడం జరిగింది. అనతి కాలంలోనే 3 నెలల్లోనే పార్టీ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. నామకరణం వచ్చి తెలుగుదేశం పార్టీ అని. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాని గుండెల్లో కూడా తెలుగుదేశం పార్టీ స్తంభిస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. అటువంటిది ఈరోజు ఆయన జ్ఞాపకార్థం మనము ఈరోజు పెరవలి గ్రామంలో ఇక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలంతా సంతోషిస్తారు. ఈరోజు ఇది మళ్ళీ 9వ తారీఖున పెద్ద ఎత్తున ఈ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు, అలాగే మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు కూడా, భరత్ గారు, మినిస్టర్ భరత్ గారు కూడా ఈ ప్రారంభోత్సవానికి వస్తారు. ఆ రోజు 9వ తారీఖుగా అందరూ ప్రజలు కలిసికట్టుగా వాళ్ళకి ఆహ్వానం పలికి ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరుపుకుందామని చెప్పి ఆలోచనతోనే మిమ్మల్ని కోరుతున్నాను ప్రజల్ని. కనుక మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆశిస్తూ ఈ సెలవు ఇస్తాను. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆయన జ్ఞాపకార్థం పెరవలి గ్రామంలో ఈ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఇది పెద్ద ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటేనే మాత్రమే మొత్తం అంతా ఆయన ఖర్చుతోనే ఇది నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ఆలోచనతోనే ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ శుభ సంతోషం 9వ తారీఖున మన ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి మరియు కేఈ కృష్ణమూర్తి గారు, మన మంత్రివర్యులు కేజీ భరత్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆ రోజు వచ్చి ఈ జయప్రదం చేయాలని కోరుతున్నాం.